కోసం మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన మన తెలుగు ఛానల్ టీపీఎన్ తెలుగు 24కు స్వాగతం. వెల్కమ్ టు టీపీఎన్ తెలుగు 24 న్యూస్ ఛానల్. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని గురువారం రోజున కెనాల్ కట్ట వద్ద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవనన్న ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి సూచనల మేరకు ధర్నా రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఇట్టి సందర్భంగా ఆర్మూర్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పూజా నరేందర్ మాట్లాడుతూ వరి ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తానని చెప్పడం సిగ్గుచేటని, రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించి మోసం చేశారని, రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. వెంటనే తడిచిన ఒడ్లను కొనుగోలు చేయాలని, అలాగే ప్రకటించిన బోనస్ ని అన్ని రకాల బియ్యానికి ఇవ్వాలని, ఇవ్వని ఎడల ఊరుకోమని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అరుణజ్యోతి, సీనియర్ నాయకులు సుంకర రవి, సొసైటీ వైస్ చైర్మన్ నర్మెల్ రవీన్, యువజన కమిటీ అధ్యక్షులు గుంజేటి పృథ్వీరాజ్, ఎస్సీసెల్ అధ్యక్షులు జన్నేపల్లి రంజిత్, మండల యువజన కమిటీ అధ్యక్షులు అగ్గు క్రాంతి, ఆలూరు మాజీ ఉప సర్పంచ్ ధర్మాజీ శ్రీను, మాజీ వైస్ ఎంపీపీ ఈ గంగాధర్, జిల్లా యువజన నాయకులు మీరా శ్రావణ్, అఖిల్, కాపల్లి గణేష్, మహిళా నాయకురాలు లక్ష్మి, మౌనిక, రాధా, లత, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైతే నష్టపోయిన రైతున్నారో వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రైతులకు 500 బోనస్ ప్రకటిస్తామన్నారు, అది తక్షణం ప్రకటించాలని చెప్పి కోరుతున్నాము. లేని ఏడాల రానున్న రోజుల్లో మరి ఈ ఉద్యోగం తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ జై తెలంగాణ.